60,000 రూపీస్ మీరు ఎవ్రీ ఇయర్ కట్టుకుంటే మీకు 25,20,000 రిటర్న్స్ అయితే వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో సుంచిత్ ల్యాబ్లో ఒక 60,000 ప్రీమియం గురించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇందులో చాలా రకం ప్రీమియమ్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ ఇది ఎందుకు చేస్తున్నానంటే ఫ్యూచర్ పెరిగే ఖర్చులలో ఈ ప్రీమియంని మీరు కంటిన్యూ చేసుకుంటే ఎంత బెనిఫిట్ ఉంటుందో అని చెప్పేసి దాని గురించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. 60,000 రూపీస్ మీరు ఎవ్రీ ఇయర్ కట్టుకుంటే మీకు 25,20,000 రిటర్న్స్ అయితే వస్తుంది. అది ఎలాగో చెప్తా. ముందుగా వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని మొత్తం చూస్తే మీకు ఈ పాలసీ గురించి అయితే టోటల్ క్లారిటీ అయితే వస్తుంది. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఈ సుంచిత్ ల్యాబ్లో 60,000 ప్రీమియం గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్తున్నాను. ఈ ప్రీమియంకి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 డేస్ బేబీ నుంచి 60 ఇయర్స్ ఉన్న ఎవరైనా సరే ఈ పాలసీని అయితే మీరు తీసుకోవచ్చు. ఇందులో మీరు ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ ఇయర్ మీరు 60,000 చొప్పున 15 ఇయర్స్ పే చేస్తారు. ఆ తర్వాత మీకు రిటర్న్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రిటర్న్స్ మీరు 10 ఇయర్స్కి తీసుకుంటారా, 12 ఇయర్స్ తీసుకుంటారా, 20 ఇయర్స్ తీసుకుంటారా, 25 ఇయర్స్ తీసుకుంటారా, అది మీ ఇష్టం అనమాట. అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. పాలసీ తీసుకునేటప్పుడు మీరు ఏజెంట్కి చెప్తే మీరు ఎన్ని ఇయర్స్ రిటర్న్స్ తీసుకుందాం అనుకుంటారో అది పాలసీలో ఎంట్రీ చేసి అయితే మీకు బాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు పాలసీ తీసుకునేటప్పుడు మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అయితే ఇందులో మనకు బెనిఫిట్స్ చెప్పుకుందాం. ఇప్పుడు పాలసీ తీసుకున్న వ్యక్తి 15 ఇయర్స్ అతను మంచిగా ఉండి 15 ఇయర్స్ వరకే అతను పే చేశాడు. అది ఏదైతే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇన్కమ్ రిటర్న్ రావాల్సిందో అది వచ్చేసి ఎవ్రీ ఇయర్ అతనికి, నేను ఇప్పుడు చెప్పేది 20 ఇయర్స్ ఇన్కమ్ పెట్టుకున్నారనుకోండి, 20 ఇయర్స్ రిటర్న్స్ పెట్టుకున్నారనుకోండి, దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఎవ్రీ ఇయర్ మీకు 85,213 రూపీస్ అయితే జనరేట్ అవుతుంది మీకు రిటర్న్స్. ఇలా మీకు 20 ఇయర్స్ వస్తుంది. అలాగే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో అప్పుడు మీకు 9 lakhs అనేది బల్క్ అమౌంట్ సింగిల్గా సెటిల్మెంట్ చేసేస్తారు. మీకు ఈ 19 ఇయర్స్ 85,213 రూపీస్ ఇలా ఇచ్చి ప్లస్ లాస్ట్ ఇయర్ ఏదైతే 20 ఇయర్ 20 సంవత్సరాల దాకా మీరు రిటర్న్స్ పెట్టుకుంటారుగా, లాస్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో అందులో ఆ ఇయర్కి మీకు 9 lakhs రూపీస్ అనేది సింగిల్ సెటిల్మెంట్ చేసేస్తారు. ఇలా చూసుకుంటే మీకు ఓవరాల్గా మొత్తం 25,20,000 ఈ మెచ్యూరిటీ బెనిఫిట్ అయితే ఉంటుంది. పాలసీ కట్టే వ్యక్తి ఏదైనా అనుకోని సిచ్యువేషన్లో హెల్త్ ఇష్యూ వల్ల నార్మల్ రిస్క్ అయిపోయింది అనుకోండి, నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమ్ అష్యూర్డ్ అమౌంట్ 6 lakhs వస్తుంది. దాంతోపాటు 16,20,000 అది వస్తుంది. దాంతోపాటు మీరు ఆ బతుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏదైతే ప్రీమియం కడదాం అనుకుంటాడో 15 ఇయర్స్కి అది కాస్త 9 lakhs అవుతుంది కదా, ఆ 9 lakhs కూడా కలిపి టోటల్గా 31,69,047 రూపీస్ అయితే నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇది నార్మల్ రిస్క్ కింద పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే వాళ్ళ నామినీకి ఈ అమౌంట్ అనేది వస్తుంది, సెటిల్మెంట్ అనేది చేస్తారు. కానీ అదే పాలసీ కట్టిన వ్యక్తి అనుకోకుండా ఏదైనా యాక్సిడెంటల్ వల్ల చనిపోయాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సమ్ అష్యూర్డ్ అమౌంట్ 6 lakhs వస్తుంది. అలాగే మెచ్యూరిటీ బెనిఫిట్ ఏదైతే అతను బతుకున్నప్పుడు రిటర్న్స్ తీసుకుందాం అనుకుంటాడో ఆ 25,20,000 ఆ అమౌంట్ వస్తుంది. అలాగే దీంట్లో అడిషనల్గా యాక్సిడెంటల్ బెనిఫిట్, ఇది మనము పాలసీ కట్టేటప్పుడు దీనికి అడిషనల్గా మనము కొద్ది అమౌంట్ అయితే చేస్తాము. ఏబీ ప్లస్ ఎఫ్ఐబి అని చెప్పేసి దానికి ఒక 1,650 రూపీస్ అయితే కట్ అవుతుంది. ఆ బెనిఫిట్ వల్ల ఇప్పుడు యాక్సిడెంటల్గా చనిపోయాడు అనుకోండి, యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద ఇంకో 6 lakhs వస్తుంది. ఇలా ఈ 3 అమౌంట్స్ కాకుండా ఫ్యామిలీ ఇన్కమ్ బెనిఫిట్ కింద ఆ వ్యక్తికి ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి 7,20,000 ఇవన్నీ టోటల్ కలుపుకుంటే 44,89,000 అయితే వాళ్ళ నామినీకి అయితే ఈ అమౌంట్ అయితే వస్తుంది. ఇందులో ఏదైతే ఇప్పుడు ఇది ఫ్యామిలీ ఇన్కమ్ బెనిఫిట్ ఏదైతే చెప్పానో అది వాళ్ళకి పెన్షన్ రూపంలో 10 ఇయర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఎలాగంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి 6,000 చొప్పున అలా 10 ఇయర్స్ అయితే ఇస్తారు. అది టోటల్గా ఓవరాల్గా 7,20,000 అవుతుంది. అది అలా ఎందుకు ఇస్తారంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న ఎవరైతే పెద్ద దిక్కు ఉంటారో అతను అనుకోకుండా చనిపోయినప్పుడు వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు అని చెప్పేసి ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఆలోచించిన ఒక మంచి విషయం ఇది. ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా
వాళ్ళకు ఒక సర్టెన్ అమౌంట్ ఇస్తే వాళ్ళ ఇల్లు గడుస్తుంది, అలాగే వాళ్ళ జీవనం కూడా ముందుకు సాగుతుందని చెప్పేసి ఇదైతే ఫ్యామిలీ ఇన్కమ్ బెనిఫిట్ అయితే దీంట్లో అడిషనల్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఎవరైతే ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా ఇప్పుడు అదే యాక్సిడెంట్ వల్ల బ్రతికిన తర్వాత అతను ఎలాంటి పని చేయని సిచ్యువేషన్లో ఉంది, కాళ్ళు చేతులు పనికిరాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా సమ్మర్ష్యూర్డ్ అమౌంట్ ఇచ్చి అలాగే అతనికి ఏదైతే పెన్షన్ ఇస్తామని చెప్పామో ఆ పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నుంచి ఆ వ్యక్తి పాలసీ కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ పాలసీని మీరు ఎలా చూసుకోవాలంటే ఫ్యూచర్ బేస్ చేసుకొని ఫ్యూచర్లో ఉండే ఖర్చులు, ఏజ్ పెరిగినప్పుడు మీకు ఒక సర్టెన్ ఒక సెక్యూరిటీ అమౌంట్ లాగా కూడా చూసుకోవచ్చు దీన్ని. సో అందుకనే ఇందులో మీరు ఎంత ప్రీమియం ఎక్కువ కట్టుకుంటే అంత ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, ఎంత తక్కువ ప్రీమియం కట్టుకుంటే అంత తక్కువ ఇన్కమ్ అయితే ఉంటుందన్నమాట. అందుకే మీరు ఫ్యూచర్ ఏదైనా పాలసీ తీసుకునేటప్పుడు ఈ పాలసీ ఏంది కదండి, మీరు ఏ పాలసీ తీసుకోవాలనుకున్నా మీరు ఫ్యూచర్ని మైండ్లో పెట్టుకొని ఆ ఫ్యూచర్లో పెరిగే ఖర్చులు కానీ అప్పుడు మీరు పాలసీ తీసుకునేటప్పుడు ఎంత ప్రీమియం అయితే మనం కట్టుకోగలుగుతామో అది మన ఫ్యూచర్కి ఎంత బెనిఫిట్ అవుతుంది, ఎంత సెక్యూరిటీగా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి అప్పుడు మీరు పాలసీని అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పెరిగే ఖర్చులు మీరు ప్రెడిక్ట్ చేయలేరు, ఇప్పుడు సిచ్యువేషన్స్ మనము అయితే ప్రెడిక్ట్ చేయలేము. సో ఇప్పుడు రేపు ఏం జరుగుతుందో కూడా దాన్ని మనమైతే చెప్పలేని సిచ్యువేషన్లో ఉంటుంది. అందుకని ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీ రిస్క్లో పెట్టద్దు అనుకుంటే మీరు ఒక మంచి పాలసీని అయితే చూజ్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది అయితే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఒక రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. ఎవ్రీ ఇయర్కి మీరు 60,000 అనేది అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ప్రీమియం కట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని ఈఎంఐ కూడా చేసుకోవచ్చు. ఈఎంఐగా కన్వర్ట్ చేసుకొని మీరు ఎవ్రీ మంత్ కొద్దిగా కట్టుకుంటా ఇలా మీరు ప్రీమియం కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇన్ కేస్ ఎవ్రీ మంత్ నేను కొద్దిగా అమౌంట్ కడితే నా ప్రీమియం అనేది కంప్లీట్ కాకముందుకు ఏదన్నా రిస్క్ అయితే ఈ బెనిఫిట్స్ వస్తాయా అని డౌట్ ఉంటుంది. అలాంటి డౌట్స్ ఏమో అవసరం లేదు. మీరు ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇయర్ ఫుల్ అమౌంట్తో మీరు ప్రీమియం కట్టేస్తారు కదా, అప్పుడే మీ పాలసీ అనేది యాక్టివ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఈఎంఐ లెక్క మీరు కన్వర్ట్ చేసుకున్నారు కాబట్టి అందులో మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. సో అందుకనే మీరు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే మంచిగా మీకు నియర్ బై ఉన్న శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళండి, లేదా మీకు తెలిసిన ఏజెంట్ ఉంటే కలిసి ఈ పాలసీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మంచిగా క్లారిటీగా తెలుసుకొని ఒక మంచి మీ రెగ్యులర్ ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని ఒక మంచి ఇన్కమ్ ఒక మంచి పాలసీని అయితే తీసుకోండి. ఓకే, ఈరోజు వీడియో ఇది నేనైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీ ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. పక్కా నేనైతే టైం తీసుకుని అయితే మీ కామెంట్కి అయితే రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇదే సుంచిత్ ల్యాబ్లో ఇంకా 1 lakh కూడా ఉంటుంది, అలాగే తక్కువ అమౌంట్ది కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రీమియం గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటివరకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా కట్టుకొని చాలామంది ఉంటారు కదా, వాళ్ళని కట్టుకొని వాళ్ళు ఉంటే ప్రీమియం కట్టుకోండి. మీరు ఈ ఇప్పుడు నేను చెప్పే ఏరియాలో నియర్ బై ఉన్నా మీరు నాకు కాంటాక్ట్ కావచ్చు. నేను వచ్చి మీకు ఒక మంచి పాలసీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చేగుంట, నర్సాపూర్, మేడ్చల్, గజ్వేల్, అలాగే ఇక్కడ తూప్రాన్ ఈ ఏరియాలో మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో పాలసీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, ఇందులో మీరు నాకు డిఎం చేసినా సరే నేను మీకు పర్సనల్గా వచ్చి మీ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఒక మంచి పాలసీని అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నెగ్లెక్ట్ చేయకండి, ఈ పాలసీ విషయంలో అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఈ రోజుకి ఇదైతే వీడియో. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయిన ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను ఇలా పోస్ట్ చేసిన ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.